కేసులో అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళిన ములాఖాతులో కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించారు సార్ మీరు. అది నిజమే బ్రదర్. ఆ అదృష్టం కూడా నాకే వచ్చింది. పెద్ద ఆయన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సహజంగా నేను లాయర్, బేసిక్గా సుప్రీంకోర్టు వరకు నేను ప్రాక్టీస్ చేశాను. అవును సార్. నా అనుభవంలో నేను చూసిన కేసులు ఏదంటే ఏమన్నా ఎఫ్ఐఆర్ బుక్ అయితే దాని ఆధారంగా అరెస్ట్ చేసేది చూసాం. కానీ ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లేదా దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతిని నిర్ణయించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తర్వాత కేసులు ఎరికేయడం ఫస్ట్ టైం చూసాం. అప్పుడు జడ్జి గారు రిమాండ్ అన్నప్పుడు లీగల్ ములాఖాత్ సంబంధించి, అంటే మీ అందరికీ తెలుసు, కుటుంబం తరఫున వారానికి ఒకసారి కుటుంబాన్ని పెద్ద ఆయన కలిసే అవకాశం ఉంటుంది, లాయర్గా 2 సార్లు కలిసే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరు 2 సార్లు ఈ లీగల్ ములాఖాత్ కలవాలన్నప్పుడు దాదాపు తెలుగుదేశం పార్టీలో కానీ బయట కానీ ఎంఐఎంలంతా కూడా చాలామంది లాయర్స్ ఉన్నారు. నాకంటే అర్హులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. అదృష్టం మీకు వచ్చింది సార్. అది మరి